హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన మొబైల్లో కింద బటన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిను నావిగేషన్ బార్ అని చెప్పేసి అంటారు కదా. ఇక్కడ బటన్స్ అనేది, ఈ యొక్క బటన్స్ మనం హైడ్ చేయొచ్చు. హైడ్ చేసి ఈ యొక్క మనము ఐఫోన్ టైప్లో అనమాట మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. అంటే డౌన్ సైడ్ నుంచి స్వైపు, లెఫ్ట్, రైట్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్వైప్ చేసినట్లయితే సేమ్ మన ఐఫోన్లో మనం ఎలా మనం ఆపరేట్ చేస్తామో అలాగా ఇందులో మన యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మనం అలా సెట్ అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే మళ్ళీ మనం బటన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు అది కొంచెము ఇబ్బందిగా అనిపిస్తే కన్నా సేమ్ బటన్స్ కూడా తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే ఆర్వి ప్రసాద్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మనకి ఇలా మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నేను కవర్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, అందరికీ యూజ్ అవుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క డౌట్స్ అయితే ఇందులో క్లారిఫై చేయడం అయితే జరిగింది. ఇలా చూడండి, అన్ని మనకు టెక్నాలజీ సంబంధించినటువంటి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరు విజిట్ చేసి మీకు నచ్చిన వీడియో, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నటువంటి వీడియో అయితే ఇందులో సెర్చ్ చేసి మీరు చూడొచ్చు. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి మన యొక్క మొబైల్లో బటన్స్. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నా మొబైల్కి ఇక్కడ బటన్స్ అనేవి లేవన్నమాట. కింద నుంచి స్వైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట, ఇలాగా. కానీ ఈ యొక్క సెట్టింగ్స్ అనేది మనం ఎలా చేయాలంటే సింపుల్గా మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో సిస్టమ్ నావిగేషన్ అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసినట్లయితే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇందులో శాంసంగ్లో అయితే మాత్రం నావిగేషన్ బార్ అని చెప్పేసి వస్తుందన్నమాట. తర్వాత రియల్మీ, ఒప్పో, వివోలో సిస్టమ్ నావిగేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది. అంటే మొత్తానికి సెట్టింగ్స్ అంటే కొన్ని మోడల్లో డిఫరెంట్గా సెట్టింగ్స్ అయితే ఉండొచ్చు. రియల్మీలో అయితే సిస్టమ్ నావిగేషన్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ బటన్స్ అనమాట, ఇది గెస్టర్స్. ఇప్పుడు గెస్టర్స్ అనేది సెట్ చేసుకున్నట్లయితే మన కింద బటన్స్ అనేది ఏముండవు. ఇప్పుడు బటన్స్ కావాలనుకుంటే పక్కన బటన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బటన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, బటన్ లేఅవుట్స్. ఇక్కడ మనకు ఏది కావాలంటే అది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీని మీద ఓకే చేసినట్లయితే చూడండి, కింద మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ బటన్స్ అనమాట. లేదు మనకు గెస్టర్ కావాలనుకుంటే ఓకే, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కింద ఉన్నటువంటి బటన్స్ అనేది హైడ్ అయిపోయాయి అనమాట. ఇలా మనకు ప్రతి ఒక్కరు మీ యొక్క మొబైల్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మీరు ఐఫోన్ టైప్లో మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే కినా మీరు ఈ యొక్క సెట్టింగ్స్ ద్వారా మీరు సెట్ చేసుకొని బటన్స్ హైడ్ చేసుకొని గెస్టర్ టైప్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డౌన్ స్వైప్, తర్వాత లెఫ్ట్ స్వైప్, రైట్ స్వైప్, ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకు ఇవన్నీ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు గెస్టర్ నావిగేషన్ సిస్టమ్ను మనం ఎలా సెట్ చేసుకోవాలనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.